అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటికి స్వాగతం. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా గోంగూర మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో, ఏ పద్ధతిలో చేస్తే రుచి కమ్మగా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా చేసి చూపిస్తానండి. ఈ కర్రీ అందరూ చేయాల్సిన రెసిపీ అండి. అంత బాగుంటుంది. మరి హాట్ రైస్, గీ రైస్, జీరా రైస్, చపాతీ, రోటీ, పుల్కా దేనిలో తిన్నా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఏ రైస్ చేసుకున్నా, చికెన్ లేకపోయినా గోంగూర మిల్ మేకర్ కర్రీతో రైస్ అంతా కూడా కడుపు నిండా తింటారు. అంత కమ్మగా ఉంటుంది. మరి నేను ఎలా చేశారో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న ఒక గోంగూర కట్ట తీసుకున్నానండి. ఒక కప్పు మిల్ మేకర్కి ఒక గోంగూర కట్ట అయితే సరిపోతుంది. నేను ఒక కప్పు మిల్ మేకర్తో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను శుభ్రంగా కడిగి మీకు చూపిస్తున్నానండి. ఎక్కడ కూడా ఇసుక లేకుండా నీట్గా కడిగి వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ ఒక కట్ట గోంగూరకి ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి. ఇలా పెద్ద సైజు మిల్ మేకర్ అయితే రుచి చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా కర్రీకి ఇలానే ఉండాలి. చిన్న సైజు మిల్ మేకర్లు అయితే అసలు రుచి బాగుంటుంది. చూసి ఇవే మాత్రమే తీసుకోండి. ఈ రెండింటితో కర్రీ చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని మనం తీసుకున్న మిల్ మేకర్లో నానబెట్టుకోవాలండి. మరింత ఎక్కువసేపు కాకుండా కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ 5 నిమిషాల పాటు మిల్ మేకర్ నానబెట్టుకున్నానండి. ఈ విధంగా నానితే సరిపోతుంది. ఎక్కువగా నానకూడదండి, పీస్ అయిపోతాయి కాబట్టి ఇలా నానితే సరిపోతాయి. వీటిని వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి. ఇవి మొత్తం అన్ని ఒకేసారి గట్టిగా పిండకుండా 4 చొప్పున పిండుకుంటే పూర్తిగా వాటర్ అంతా వాడిపోతాయండి. ఈ విధంగా మిల్ మేకర్లన్నీ కూడా వాటర్ పిండి తీసుకోవాలి. ఇలా పొడిగా ఉండాలి, ఎక్కడ వాటర్ ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వీటైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లు వేసుకుని దోరగా వేయించుకోవాలండి. మెల్లగా తిప్పుకొని వేయించుకోవాలి. ఎందుకంటే నాని ఉన్నాయి కాబట్టి తొందరగా చితికిపోతాయి కాబట్టి ఎక్కువసేపు తిప్పకుండా ఇలా మెల్లిగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మిల్ మేకర్ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించితే కనుక రుచి బాగుంటుంది. అలాగే పీస్ అవ్వకుండా ఉంటుంది. మూడవదిగా ఇందులోకి ఎక్కువ వాటర్ చేరదండి. అందుకని ఇలా వేయించుకు పెట్టుకుంటే కూర కూడా రుచి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న మిల్ మేకర్లన్నీ ప్లేట్లోకి తీసేసుకుని అదే ప్యాన్లోనికి కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. రుచి చాలా బాగుంటుంది. అలానే 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఒక అరబద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. దోరగా కొద్దిగా కలర్ షేడ్ అయ్యేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కర్రీ ఇలా చేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. నేను ఎలా చేశానో చూసి మీరు తప్పకుండా ఇలానే ట్రై చేయండి. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత 2 టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అవి కూడా దోరగా వేగనివ్వాలి. ఇక టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర అంతా కూడా ఇందులోకి వేసుకుని మూత పెట్టేస్తే కొంచెం సేపు మగ్గుతుందండి. ఇలా తిప్పకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే తిరగదు కాబట్టి. కొద్దిసేపు మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఆ తర్వాత మనం గరిటె పెట్టి తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొద్ది చూస్తానండి. గోంగూర కొద్దిగా మగ్గిపోయింది. చూడండి, ఒకసారి గరిటె పెట్టి తిప్పితే కొంచెం వాటర్ ఊరినాయండి. ఎందుకంటే మనం గోంగూర వేసాం కదా, అందులో కొంచెం వాటర్ ఉంటుంది. అలాగే టమాటా ముక్కల్లో వాటరు ఇవన్నీ కూడా బయటకు వచ్చి చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మొద్ది చూస్తే గోంగూర అంతా కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది కాబట్టి ఇలా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన గోంగూర అంతా కూడా మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకుని బాగా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి గోంగూర. ఈ గోంగూరని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక అరకప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఈ గోంగూర కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి 2 ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఈ పోపు దినుసులు దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనికి ఒక బద్ద సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి దోరగా. అలానే ఇందులోనికి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన దానిలోనికి 2 స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు. ఇదండి పొడి మసాలా అండి. దేంతో చేశానంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలతో పొడిగొట్టుకున్నానండి. ఇది రుచి చాలా బాగుంటుంది ఈ కర్రీలోనికి. ఇలా వేస్ట్ చేసుకోండి. ఈ మసాలా అంతా కూడా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర అంతా కూడా ఇందులోకి వేసుకోవాలండి. ఇప్పుడు కారం మసాలా అంతా కూడా గోంగూరకు బాగా పట్టించిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ అంతా కూడా గోంగూరలో కలిసేలా కలుపుకోవాలి. మంచి గ్రేవీ కర్రీ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరకి మిల్ మేకర్ అంతా కూడా బాగా పట్టించాలి. ఫస్ట్ నుంచి కూడా నేను ఎక్కడ సాల్ట్ వేయలేదండి, ఎందుకంటే ముక్కకు పట్టదు కాబట్టి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే సాల్ట్ వేసుకుంటే కనుక మనం వేసిన సాల్ట్ అంతా కూడా ఆ మిల్ మేకర్ బాగా పీల్చుకుని కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. అందుకోసమే నేను ఇప్పుడు వేస్తున్నాను. ఈ సాల్ట్ అంతా కూడా కూరలో కలిసేలా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత చూస్తేనండి కర్రీ రెడీ అయిపోయింది. ఎందుకంటే గోంగూర ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అలాగే మిల్ మేకర్ కూడా వేయించుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. కాబట్టి ఎక్కువ లేట్ అవ్వకుండానే ఇలా ఉడికితే సరిపోతుంది. ఇక ఫైనల్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మరి గోంగూర మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఎక్కువ వాటర్ పట్టదండి కర్రీకి, ఎందుకంటే ఎక్కువ వాటర్తో ఉడికించుకుంటే నీరుగా వస్తుంది కాబట్టి కూర రుచి ఉండదు. తక్కువ వాటర్తోనే ఉడికించుకోండి. ఇలా ఉన్న వాటర్తో ఉడికితే సరిపోతుంది. ఇలా కర్రీ గ్రేవీ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉంటే సరిపోతుంది అనమాట. వీడియోలో చూస్తున్నారు కదా ఎలా రెడీ అయిందో. మిల్ మేకర్ కూడా ఎక్కడ చితికిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు ఎప్పుడు చేసుకుని ఇదే పద్ధతిలో చేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు ఎందులో తిన్నా సరే సూపర్గా ఉంటుందండి. అంతేనండి, చూసారు కదా గోంగూర మిల్ మేకర్ కర్రీ గుమగుమలాడుతూ ఎంత బాగా రెడీ అయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి కనుక ఈ పద్ధతిలో చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకుని తినాలనిపిస్తుంది మీకు. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ హోమ్ స్టైల్ రెసిపీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.